ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ప్రభు సేవలో నిశ్రమలు కాకినాడు కబారలు ప్రభు సేవలో నిశ్రమలు కాకినాడు కబారలు బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు పాడుచు ప్రభుని మహిమా పరతూరు హల్లెలూయా పాడుచు ప్రభుని మహిమా పరతూరు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి పాట సంఖ్య క్రొత్త పాటల పుస్తకంలో 322 పాత దాంట్లో 319. కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును లేశమైనను జాగు చేయడు లేశమైనను జాగు చేయడు కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది ప్రభు వచ్చు వరకు
కనిపెట్టుము నిశ్చయముగా ఆయన వచ్చును ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము నిశ్చయముగా ఆయన వచ్చును ప్రభు రాకనే వారు ప్రేమింతురు వారిని ప్రభువు కొనిపోవును ప్రభు రాకనే వారు ప్రేమింతురు వారిని ప్రభువు కొనిపోవును కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది ఆయన రాకడ సమీపము సహవాసములో నిలచియుండి ఆయన రాకడ సమీపము సహవాసములో నిలచియుండి ప్రభు వాక్యమునకు లోబడి ఆయన కొరకై కనిపెట్టెదం ప్రభు వాక్యమునకు లోబడి ఆయన కొరకై కనిపెట్టెదం కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది అడుగంటుచున్నది ఆత్మీయత అందరి ప్రేమలు చల్లారేదా అడుగంటుచున్నది ఆత్మీయత అందరి ప్రేమలు చల్లారేదా కన్నులు తెరచి మేల్కొనుడి విడువబడిన మీ గతి మగున్ కన్నులు తెరచి మేల్కొనుడి విడువబడిన మీ గతి మగున్ కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది తమ సంత పనులలో విశ్వాసులు కొందరు నిద్రించుచున్నారుగా తమ సొంత పనులలో విశ్వాసులు కొందరు నిద్రించుచున్నారుగా మేల్కొను వారే కాబడెదరు విలువబడిన వారి గతి మగున్ మేల్కొను వారే కాబడెదరు విలువబడిన వారి గతి మగున్ కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది నోవాహు కాలమున్ స్మరింతుము సమస్తమును దిద్దుకొని నోవాహు కాలమున్ స్మరింతుము సమస్తమును దిద్దుకొని విడుదల దినమాసన్నమయే విమోచన విశ్రాంతినిచ్చు విడుదల దినమాసన్నమయే విమోచన విశ్రాంతినిచ్చు కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది
క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్ క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్ లేశమైనను జాగు చేయాడు లేశమైనను జాగు చేయాడు కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది కొత్త పాటల పుస్తకంలో 408, పాత దాంట్లో 405. తెరవు నీరుదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకై పరము నాకే గోట కాయాత పరము తెరువు నీ హృదయాంబును జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు కామ క్రోధ లోభ మోహ పాపపుడగులివియే కామ క్రోధ లోభ మోహ పాపపుడగులివియే తెరువు నీరుదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకై పరము నాకే గోట కాయాత పడుము తెరువు నీ హృదయమును ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకై పరము నాకే గోట కాయాత పడుము తెరువు నీ హృదయంబును తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చించగాను తెలియదు నీకు
నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవా పాప ఫలితము నరకామి వినుము విడిపించడి వారెవ్వారు పాప ఫలితము నరకామి వినుము విడిపించడి వారెవ్వారు తెరువు నీ హృదయ ద్వారంబునే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకై పరము నాకే గోట కాయాత పడుము తెరువు నీ హృదయమును పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా భరింపలేని నరక బాధ ఏడ్పేగాని ఫలితము భరింపలేని నరక బాధ ఏడ్పేగాని ఫలితము తెరువు నీ హృదయ ద్వారంబునేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకై పరము నాకే గోట కాయాత పడుము తెరువు నీ హృదయంబును పాపాలు శిక్ష నీదైయుండ నిన్ను రక్షింపనెంచే పాపాలు శిక్ష నీదైయుండ నిన్ను రక్షింపనెంచే సిలువా శ్రమలు భారించనేసు నీకై రక్తము కాచేగా సిలువా శ్రమలు భారించనేసు నీకై రక్తము కాచేగా తెరువు నీ హృదయ ద్వారంబునేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకై పరము నాకే గూట కాయాత పడుము తెరువు నీ హృదయంబును ఒప్పుకొనుము నీ పాపములను అపరాధి నంచు వేడు ఒప్పుకొనుము నీ పాపములను అపరాధి నంచు వేడు తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందెదవు తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందెదవు తెరువు నీ హృదయ ద్వారంబునేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి
ఉన్నది తీర్పు నీ కొరకై పరము నాకే గోట కాయాత పడుము తెరువు నీ హృదయమును. రండి, మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక వచనాన్ని చదివి క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. అందరు టయానికి వస్తున్నారు. ఇప్పుడు టయానికి ముగించాలా? అన్ని పనులకి టయానికి పోతారు. కాలేజీకి టయానికి పోతారు, ఆఫీస్కి టయానికి పోతారు, పనికి కూడా ఏమవుతుంది 7 గంటలు దాటిందంటే ఫోటో తీయరని 7 గంటల ముందే ఏం చేస్తారు? వెళ్తారు. అంటే ఇక్కడ ఎలాంటి ఫోటోలు ఇది అనుకుంటున్నారా ఏంది? అక్రమం విస్తరించుట చేత ఏమవుతుందంట? అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉంది. ప్రేమ చల్లారిపోతుంది. ఆత్మీకమైనటువంటి జీవితంలో బలహీనలైపోతున్నారు. అలాంటి ఆరంభంలో ఉన్నటువంటి ఆశ, ఆసక్తి, ప్రేమ, ఆతురత ఏమైపోతుంది? చల్లారిపోతూ ఉంది. దీని అంతటికి మూలం ఏంటిది అంటే ప్రభు రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. అది మాత్రం బైబిల్ చెప్తుంది ఆ మాట. దాన్ని బట్టి కాపాడుకున్నటువంటి వాళ్ళే రేపు ఏం చేయబడతారు? ఎత్తబడతారు. 30 ఏళ్ళ క్రైస్తవులం, 40 ఏళ్ళ క్రైస్తవులం, 60 ఏళ్ళ క్రైస్తవులం అంటే కాదు, కానీ అంతవరకు సహించవాడే ఏం చేయబడతాడు? రక్షించబడతాడని బైబిల్ చదివిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క కార్యానికి కూడా మీరు పనికి ఎంత స్పీడ్గా వెళ్తారో టయానికి అట్లా వస్తే అది మీకు ఆశీర్వాదం, మనం చేరే కుటుంబానికి ఆశీర్వాదం, ఇతరులకు కూడా ఏం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది. ఇప్పుడు పాటలు అయిపోయినాక పోదాంలే, 2 పాటలు అయినాక పోదాంలే, ఒక పాట అయినాక పోదాంలే, అసలు మైకే పెట్టలేదుగా, అసలు ఉందో లేదో అనేటువంటి విడిచిపెట్టాలా. టయానికి ముందు రాగలుగుతూ వస్తే అది విశ్వాస జీవితాన్ని నిన్ను బట్టి ఇతరులు కూడా ఏం చేయబడతారు? పురుకొల్పబడతారు. అది చాలా ప్రాముఖ్యం. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. కనుక అందుకొరకు ప్రార్థన చేసి సిద్ధపడండి. సిద్ధపడు, నీతో కలిసిన వారిని ఏం చెయ్యి? సిద్ధపరచు అని బైబిల్ చెప్తుంది. నువ్వు సిద్ధపడు, ఇతరులు కూడా సిద్ధపరచు, ఇతరులు కూడా పిలువు, పురుకొల్పు. ఆరంభ దినాల్లో ఒక ఇంట్లో గృహకుడి కంటే చుట్టుపక్కల వాళ్ళని ఏం చేసేవాళ్ళు? పిలిచేవాళ్ళు, పురుకొల్పేవాళ్ళు. రండి, దేవుని యొక్క వాక్యం ఏం చేయాలా? కొర్నేలి ఇంటికి పేతురు వెళ్తే అందరినీ ఏం చేసినాడు? సమకూర్చి నీ రాక కొరకు, నీ మాట కొరకు మేము ఏం చేస్తున్నాము? ఎదురు చూస్తున్నామని చెప్పి ఆ రీతిగా ఉన్నటువంటి కారణాన ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. కనుక అలాంటి ఆశ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. రండి, సరే టైం అయిపోయింది, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. కనుక కొద్ది సమయం క్లుప్తంగా కొన్ని మాటలు మనం ధ్యానించి దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, 2వ పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయము 14-15 వచనాలు ఎవరైనా గట్టిగా చదవచ్చు. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు
ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు మా తండ్రి, పరిశుద్ధుడు ప్రభువా, నమ్మకమైనటువంటి మా నాయన, మీ యొక్క ప్రశస్తమైనటువంటి నామను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మీరు తోడ్పడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. తిరిగి చదవబడుతూ వచ్చిన ఈ యొక్క పరిశుద్ధమైన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఈ భాగము ద్వారా ప్రభువా మా అందరితో మాట్లాడండి, నాతో కూడా మాట్లాడండి. సమీపాన ద్వారా నుండి ఆలకించే నీ ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి ప్రశ్నతో ఉన్నారో, ఎవరి యొక్క అక్కర్లో ఉన్నారో ప్రభువా, వారి యొక్క తలంపులు కూడా ఎరిగినటువంటి దేవుడు కనుక మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. కనుక సహాయం మరొకసారి ఆ కల్వరి శిలువలో చిందించబడిన ఆ అమూల్యమైనటువంటి రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని మేము తీసుకొచ్చుకుంటున్నాం. ప్రభువా, మీ రక్త ప్రోక్షణ మాపై ఉంచండి, ఈ స్థలంలో ఉంచండి. నీ బిడ్డలు ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చారు, ఖాళీగా వెళ్లకుండా సహాయం చేయండి. మీరు రాగలుట సహోదరి మాణిక కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, దయ చూపించండి, మమ్మల్ని బలపరచమని కోరుతూ స్తుతిస్తూ నిష్ప్రయోజకుడైనటువంటి నన్ను కూడా కనికరించి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని నాయనా, నా బలహీనతలు, నా స్థితిగా తిరిగినటువంటి దేవుడు, మరొకసారి మీ రక్త ప్రోక్షణ కోరుతున్నాను. నన్ను కడిగి నూతనపరచు. నా స్వంత మాటలు ఏది పలకకుండా ప్రభువా, మీ మాటలైతే మా అందరికీ క్షేమం కలుగుతుంది. ఆ రీతిగా మీరు మాట్లాడమని కోరుతున్నాం, మీ స్వరం వినాలని కోరుతున్నాం. ఆ రీతిగా మీరే దయ చూపించి సహాయపడమని కోరుతూ స్తుతిస్తూ విశ్వాసంతో మీకు అప్పగించుకుంటూ చదవబడిన భాగాన్ని ప్రేమ కలిగిన మీ కష్టాలకు అప్పగిస్తుంటుండగా మా కొరకు ఆశీర్వదించి మీరే కృప చూపించి మమ్మల్ని తృప్తిపరచమని ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం కొద్ది సమయం క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. చదవబడినటువంటి భాగాన్ని దయగలిగినటువంటి దేవుడు మనందరి కొరకు ఈ యొక్క వాక్య భాగాన్ని ఆశీర్వదించుగాక. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క కొరింథీ సంఘానికి ఈ రెండో పత్రిక రాస్తూ వచ్చినాడు. రెండో పత్రిక, మొదటి పత్రిక అయిపోయింది, రెండో పత్రిక అయిపోయింది. సంఘానికి రాస్తున్నాడు, లోకానికి కాకుండా సంఘానికి రాస్తూ ఉన్నాడు. అదే అంటాడు, ఆ మాట చదవండి. మొదటి అధ్యాయము, మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 2వ వచనం. మొదటి కొరింథీలకు రాసిన కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. కనుక ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై ఏం చేయాలంట? పరిశుద్ధులుగా ఉండాలా. పరిశుద్ధులుగా ఒక్కసారి పరిశుద్ధపరచబడితే కాదు, కానీ పరిశుద్ధతను ఏం చేయాలా? కాపాడుకోవాలి అంటాడు. ఈ యొక్క పౌలు రక్షించబడిన తర్వాత ఈ పత్రికలు రాస్తూ వచ్చినాడు. రక్షించబడక మునుపు ఆయన బాణి, ఆయన జీవితము, ఆయన ప్రవర్తన, ఆయన నడవడి, ఆయన తీరి ఏంటిదంట? వేరుగానే ఉంది. ఎట్లా? పూర్తిగా దేవునికి, దేవుని సంఘానికి ఎలా ఉన్నాడు? ఆయన వ్యతిరేకిగా బ్రతుకుతూ వచ్చినాడు. సంఘానికి నష్టం కలిగిస్తూ వచ్చినాడు, దేవుని ప్రజలకు నష్టం కలిగిస్తూ వచ్చినాడు, దైవ సేవకుల యొక్క మరణానికి కూడా ఏం చేసినాడు? ఆయన సమ్మతిస్తూ వచ్చినాడు. అలాంటి దుర్మార్గంగా బ్రతికినటువంటి వ్యక్తి ఏమంటాడు? దూషకుడిగా, హానికరుడిగా, హంతకుడిగా బ్రతికినటువంటి వ్యక్తి. అలాంటి దుర్మార్గత నుండి దేవుడు అద్భుతంగా అతని జీవితాన్ని వెలిగించిన తర్వాత ఒక మాట అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే
లాభం కారణం ఏంటిది అంటే ఇప్పుడు చదవండి 14 వచనం 5వ అధ్యాయం 2 కొరింథీ 14 వచనం. క్రీస్తు ప్రేమ చూడండి ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో అతడు తెలుసుకున్న తర్వాత అతనిలో ఉన్నటువంటి భారం వ్యక్తపరుస్తున్నాడు. ఏమని? ఆ ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. వెళ్ళి చెప్పు, అనేకులకు చెప్పు, నా ప్రేమేంటో చెప్పు. అందుకే పరమగీతంలో అంటాడు ఎలాంటిది ప్రేమ అంటే, ప్రేమ మరణమంతా బలవంతమైనది. ఏ ప్రేమ? లోక ప్రేమ కాదండి. లోక ప్రేమ కాదు, భార్య భర్తల ప్రేమ కాదు, బిడ్డల యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమ కాదు, స్నేహితుల యొక్క ప్రేమ కాదు, అధికారుల యొక్క ప్రేమ కాదు. కనుక ఇవన్నీ వట్టి ప్రేమలే, ఇవన్నీ నీడలాంటి ప్రేమలే, ఇవన్నీ టెంపరవరీ ప్రేమలే. కానీ క్రీస్తు ప్రేమ ఎప్పటి వరకు అంట? మరణం వరకు ఉంటుంది. ఆయన మరణం వరకు నన్ను ఏం చేస్తాడు? నడిపిస్తాడు. కనుక నాతో ఉంటాడు అని చెప్తుంది. కానీ ఈ లోక ప్రేమ కనుక తాత్కాలికమైనటువంటి ప్రేమే. అందుకే ఈ యొక్క ప్రభు యొక్క ప్రేమను రుచించినటువంటి పౌలు ఇప్పుడు ఆ మాట సంఘానికి చెప్తున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. బలవంతం అంటే తెలుసుగా, పిల్లలు తినకపోతే ఏం చేస్తారు? తల్లిదండ్రి బలవంతంగా గద్దిచ్చి దెబ్బగొట్టి బ్రతిమిలాడి ఏం చేస్తారు? తినిపిస్తారు. ఇది బలవంతం. కనుక ఉండు తాత్కాలికమైనటువంటి ప్రేమ ఈ లోక ప్రేమ ఎట్టాడిదంటే తిమోతి చెప్పేవాడు, కొట్టు దగ్గరికి వెళ్తే అక్కడ అప్పుడే డబ్బులు లెక్కేస్తా అక్కడ పెట్టాడంట. ఆయన పెడితే ఈ వెళ్ళి కొనటానికి వెళ్ళినటువంటి వ్యక్తి కొన్నాడు. ఆయన లేచేటప్పుడు కరెంటు పోయిందంట. అప్పుడు ఈ యొక్క సావుకారికి అనుకున్నాడంట, అమ్మ ఈ అక్కడ చేయబెట్టిన కట్ట ఏం చేస్తుంది పొద్ది అని ఎమ్మటి చేపట్టుకొని అంటాడంట. భలే వరుసలు కలుపుతారు కొంతమంది. బావ ఇవాళ రాత్రి ఏం చేయాలా? నువ్వు మా ఇంట్లో ఏం చేయాలా? నువ్వు ఉండాల్సిందే అని బలవంతం చేస్తున్నట్ట. ఆయన అన్నాడంట, నేను ఇంటికాడ చెప్పలేదు, ఈసారి వచ్చినప్పుడు లేదు మిమ్మల్ని ఉండమన్నది, ఉండు అంటుంటే కరెంటు వచ్చిందంట. అప్పుడు వదిలిపెట్టినాడు, మళ్ళీ ఇప్పుడు వస్తామని. ఏ ప్రేమ ఇది? ఒట్టిదే కపట ప్రేమ, అంతే. ఇది కపట ప్రేమ. కానీ క్రీస్తు ప్రేమ ఏం చేసింది? ప్రాణం పెట్టింది. ఇందా చదివాం కదా, అందరి కొరకు ఆయన ఏం చేసినాడు? అందరి కొరకు మృతి పొందాడు. కొందరి కొరకు కాదండి. ఈ రావినూతలో ఉన్న ప్రజల కొరకే కాదు, లేకపోతే ఈ మండలంలో ఉన్న ప్రజల కొరకే కాదు, లేకపోతే ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల కొరకే కాదు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కొరకే కాదు, ఈ యొక్క భారతదేశం కొరకే కాదు. ఆయన ప్రేమ ఎలాంటిదంట? ప్రపంచములో ప్రతి మానవుని కొరకు ఆయన ఏం చేసినాడు? మరణించినాడు. ఈ ప్రపంచంలో చాలామంది ఆ దినంలో కానీ ఈ దినంలో కానీ ఆయన ప్రేమించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అయినా ప్రేమిస్తూ ఉన్నాడు. అదే రోమరాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం. మనం భక్తిహీనులమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా, మనం దూరస్తులమై ఉండగా, మనం వ్యతిరేకులమై ఉండగా ఆయన మనల్ని ఏం చేసినాడు? ప్రేమించిన. ఇది ప్రేమ. ఇది ప్రేమ అండి. కనుక ఇది ఏ ప్రేమ అంటే ఇది దేవుని ప్రేమ. అందరి కొరకు వచ్చాడు ఆయన. కనుక ఆ ప్రేమను తెలుసుకోక మునుపు దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు సౌలు. తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క మహిమ కొరకు బ్రతుకుతూ వచ్చినాడు. అందుకే గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట అంటాడు. చివరి మాట, వారు నన్ను బట్టి దేవుని ఏం చేసినారు? మహిమపరిచినారు. ఇప్పుడు బ్రతకటం అంటే ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు నా కొరకు కాదు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఇంకేమంటాడు తెలుసా? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం, క్షమించండి 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా ఏం చెప్పడ్డాను? సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడను నేను కాదు. ఎవరికో ఏం చెప్పడ్డాడంట? నేను క్రీస్తుతో కూడా ఏం చెప్పడ్డాను? సిలువ వేయబడ్డాను. అంటే సిలువ వేయబట్టడానికి, శ్రమ పట్టడానికి, కొరడ దెబ్బలు తినటానికి, ఆ యొక్క పొడవబట్టడానికి, గాయపరచబట్టడానికి, ఉమ్మివేయబట్టడానికి ఏం చెప్పడ్డాడు? అప్పగించుకున్నాడండి.
అప్పగించుకున్నాడు. అంటే ప్రభు కొరకు చనిపోయిన పర్వాలా, అవును, ఆ ప్రేమను రుచిస్తే నిన్ను నీవే ఏమైపోతావు, మర్చిపోతావు. ఎంతమంది ఈ దినాల్లో ప్రభు కొరకు చచ్చిపోవటానికి ఎన్ని కష్టాలైనా, నిందలైనా, అవమానాలైనా, లేమైనా, దారిద్ర్యమైనా అనుభవించి ప్రభు కొరకు జీవించడానికి ఏం చేసినారు, తీర్మానం చేస్తూ వచ్చినారు. అందులో ఒక వ్యక్తిని చూస్తాం మనం, లేక ఒక ఇద్దరు వ్యక్తులను చూస్తాం. యోబు సర్వం కోల్పోయినా ఏం చేయలేదు, దేవుని ఏం చేయలేదు, విడిచిపెట్టలా. దేవుని ఏం చేయలేదు, దూషించలేదు. దేవుని మీద ఏం చేయలేదు, సనగలేదు. దేవుని మీద సనగలేదు. రెండోది, లాజరు, ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నటువంటి లాజరు, తినటానికి ఏమి లేదు, తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కనుక సరైనటువంటి స్థితిగతులు తనకు లేవు. అయినప్పటికీ ప్రభు కొరకు బ్రతికినాడు. అయినప్పటికీ స్వయంగా నేను ఒక వ్యక్తిని చూశాను, ఆ వ్యక్తి సాక్ష్యం కూడా విన్నాను. కనుక ఆ వ్యక్తితో నేను కొంతకాలం, కొన్ని నెలల పాటు ఆయనతో పాటు, ఆయన మాతో పాటు తిరిగినటువంటి వ్యక్తి. ఆ యొక్క రాజమండ్రి నుండి మద్రాస్ సిమెంట్ ఫ్యాక్టరీకి డోజర్ మెకానిక్గా వచ్చాడు ఆయన, వెంకటరెడ్డి గారు అని, డోజర్ మెకానిక్. కనుక వెంకటరెడ్డి గారు వచ్చిన కుటుంబంగా వచ్చాడు, భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, నలుగురు. కనుక అక్కడికి వచ్చిన తర్వాత ఆయన గతములో తన భార్య ప్రార్థనకి వెళితే కొట్టేవాడంట. ఆమె బైబిల్ తెచ్చాడ పెట్టగానే బైబిల్ కింద పెట్టి దాని మీద నిలబడేవాడంట. అంటే దేవునికి ఏమైనాడేనా అమ్మా? దేవుని ప్రేమిస్తున్నట అన్నిటికీ ఎట్టిట్ట అనద్దు. మా మేనగోళ్ళకు తొంది, తింటామంటే అంటది, ఇంకా కావాలంటే అంటది, సరిపోయిందంటే అంటది. ఇంకా దానికి ఇంకా తృప్తిగా తిన్నాను అనేటువంటి స్థితి కూడా తనకేంటిది తెలీదు. ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు దానికి అన్నిటికీ ఇట్ట అంటే అట్ట. బైబిల్ మీద నిలబడి తల దూకున్నాడు అంటే ఏమన్నట్టు, దేవునికి ఏం చేస్తున్నాడు, వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. అంతేకాదు, కొట్టేవాడంట, భార్యను కొట్టేవాడంట, ఆటంకపరిచేవాడంట. ఆ మాత్రం భక్తిని మాత్రం ఏం చేయలేదు, విడిచిపెట్టల. కారణం ఏంటంటే ఆమె ప్రభువుని అంగీకరించింది. ఆమె కూడా అనేక పుణ్యక్షేత్రాలు అనుకున్నటువంటి, వాళ్ళ దృష్టిలో పుణ్యక్షేత్రాలు అనుకున్నటువంటి అనేక స్థలాలకు వెళ్ళింది, అనేక మొక్కులు మొక్కింది, అనేక విధాలుగా తను జీవిస్తూ వచ్చింది ఆ వ్రతాలన్నిటిలో. కానీ ఒక దినము ఎక్కడో దేవుని యొక్క వాక్యముని, ఆమె నిజ సత్యాన్ని తెలుసుకొని దేవునికి హృదయంలో చోటిచ్చి ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకొని ప్రభు ఇంటికి వెళ్తుంది. కానీ ఇంట్లో ఎవరికి రక్షణ లేదు. కానీ ఆ మాత్రం దేవునింటిని ఏం చేయలేదు, విడిచిపెట్టల. కానీ భయంకరమైనటువంటి శ్రమలు తన జీవితంలో ఎదుర్కొంది. ఎక్కడా అంటే బయట కాదు, ముందు ఎక్కడా, ఇంట్లోనే, భర్త ద్వారానే, అత్తమామ ద్వారానే, బంధువుల ద్వారానే. కనుక ఇవన్నీ ఎదుర్కొంది. కానీ మార్గాన్ని ఏం చేయలేదు, విడిచిపెట్టల. సత్యాన్ని ఏం చేయలేదు, విడిచిపెట్టల. జీవాన్ని ఏం చేయలేదు, విడిచిపెట్టల. పరిశుద్ధతను కోల్పోలా, విశ్వాసంలో బలహీనరాలు కాల. కనుక ఆ ప్రేమ ఆమెను ఏం చేసింది, బలవంతం చేస్తూ వచ్చింది. ఆ ప్రేమ ఆదరిస్తూ వచ్చింది, ఆ ప్రేమ ధైర్యపరుస్తూ వచ్చింది. కనుక ఆ ప్రభు కొరకు దెబ్బలు తినటానికి, కనుక హేళన చేయబట్టడానికి, అవమానపరచబట్టడానికి కూడా ఇష్టపడి ప్రభు కొరకు బ్రతికింది. ఒకరోజు తన జీవితంలో, తన భర్త జీవితంలో ఎదురైన భయంకరమైనటువంటి కష్టంలో ఏ విధానములో ఎటు చూసినా తనకు సమాధానం దొరకలేదంట. అప్పుడు ఒక దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యము అతను ఏం చేసింది తెలుసా, బ్రతికించింది. కీర్తనలు 119వ అధ్యాయం 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉండెను, నా బాధలో ఇదే నాకేమిచ్చింది. ఆయన జీవితంలో ఒక దినాన్ని నెమ్మదిని కోల్పోతూ వచ్చినాడు, సమాధానాన్ని కోల్పోతూ వచ్చినాడు. జీవితమే ఏమైపోయింది, అగమ్య గోచరమైపోయింది అతని జీవితంలో. అలాంటి సమయంలో వాక్యం ఆయన దగ్గరకు వచ్చింది. వాక్యం అతనితో మాట్లాడింది, అతని హృదయాన్ని తట్టింది, అతని నేత్రాలు తెరవబడ్డాయి. సత్యాన్ని తెలుసుకున్నాడు. నా భార్య అంగీకరించిన
ఈ దేవుడు ఏ దేవుడు అంట? నిజమైన దేవుడు. చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చును, మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఎవరు చెప్పారు ఆ మాట? యోహాను చెప్తున్నాడు. ఆయనే ఎవరంట? నిజమైన దేవుడు. రెండోది నిత్య జీవమై ఉన్నాడు. నిజము, నిత్య జీవము. నిత్య జీవము అంటే ఎల్లప్పుడూ ఏం చేసేది? బ్రతికేది, ఎల్లప్పుడూ ఉండేది. ఒట్టి జీవం అయితే ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం మనుషులకు ఏమైంది? వెలిగేది ఉంది కదా. ఆ జీవం ఈ మనిషిని ఏం చేసింది? వెలిగించింది. ఆ వెలుగితల్లోకి వచ్చింది. ఆ సత్యం తెలుసుకున్నాడు. అప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి తన పాపంలో ఒప్పుకున్నాడంట. ప్రభా, ఇంతకాలం నా భార్యను ఎంత హింస పెట్టానయ్యా, ఎంతో కష్టపెట్టానయ్యా, మీకు వ్యతిరేకంగా ఎన్నో రీతిలుగా నేను ప్రవర్తిస్తూ వచ్చానయ్యా. మీ గ్రంథాన్ని కూడా ఇష్టపడలేదయ్యా, మీ యొక్క వాళ్ళు పాడిన పాటలు కూడా ఇష్టపడలేదయ్యా, మీ దాసుల ఇంటికి వచ్చినా నేను ఇష్టపడలేదయ్యా. దయచేసి నన్ను ఏం చెయ్యి, క్షమించయ్యా. నేను చాలా దుర్మార్గుని ప్రభువా, చాలా భయంకరునయ్యా, నేను కేవలం నరకానికే పాత్రుడయ్యా. దయచేసి ఏం చెయ్యి, క్షమించు. ఆయన భార్య చెప్పిందంటే, ఎంత ఘోర పాపినైనా ఏం చేస్తా? పాట కూడా ఉందిగా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారము చురారా, పాదములపై పడరా, యేసు పాదములపై పాపుల రక్షక్ యేసు తాపక నిన్ను రక్షించు, తాపక నిన్ను రక్షించు, ప్రేమ కృతజ్ఞతలు చేసిన మన యేసుకు సమమే. కనుక ఆమె చెప్పిందంటే, ఎంత ఘోర పాపినైనా యేసయ్య ఏం చేస్తాడు? క్షమిస్తాడయ్యా. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఆయన అన్నాడంట, ఎన్నోసార్లు నిన్ను కొట్టాగా, ఎన్నోసార్లు ఆ గ్రంథాన్ని ఇసిరేసే కదా, ఎన్నోసార్లు ఆ గ్రంథాన్ని నేను అసహించుకున్నా కదా, ఆయన బిడ్డలను అసహించుకున్నా కదా, ఆయన దాసులు అసహించుకున్నా కదా. ఇలాంటి దుర్మార్గతలో ఉన్నటువంటి నన్ను దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడా అంటే, అంతసేపు హింసించి దూషించి ఉమ్మివేసి చివరి సమయంలో కలవరిశిలో ఆ శిలువలో చచ్చిపోయే ముందు ఆ దొంగ ఏమన్నాడు? ప్రభువా, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఏం చెయ్యి, జ్ఞాపకం చేసుకో అంటే ఒక్కసారి ఏం చేసినాడు? ఆయన ఏం చేసినాడు? క్షమించాడే. ఎంతసేపు హింసించాడు ఆయన కూడా. అంతకు మునుపు దూషించాడు, అంతకు మునుపు హేళన చేస్తూ వచ్చినాడు, అంత మునుపు అవమానపరుస్తూ వచ్చినాడు. కనుక రకరకాలుగా మాట్లాడినారు ఆ ఇద్దరు దొంగలు. ఇప్పుడు ఒక్క మాట యేసు ప్రభు అన్నాడు, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరగరగరికి వీరిని ఏం చెయ్యి, క్షమించు అన్న మాట విని మనము ఒక దెబ్బ తగిలితే ఎంతమంది చూడండి. ఒకళ్ళు మళ్ళీ ఇంటికంటే ఇబ్బంది అయింది కదా. సరే, ఒక ఇంటికి పోతున్నాం, పొద్దున ఒక ఇంటికి పోతుంటే ఎదురా తగిలి కింద పడ్డాం. 2 పండ్లు ఉన్నాయి, చెయ్యి ఇరిగింది, కాలుకు బాగా దెబ్బ తగిలింది, కట్టేశారు. మనల్ని చూడటానికి వస్తున్నారు అనుకోండి. ఎవరైనా వచ్చి ఏంటి, ఎట్లయింది, ఏం జరిగింది అంటే ఏమంటారు? పాపం మా సహోదరి ఇంటికి పోతుంటే ఇట్లా జరిగింది అంటారా? అనరా? ఏంది ఇట్ట అన్నారు? ఏమంటారు మరి? మహాతల్లి అంటే పర్వాలే. ఆ మొదనష్ట దాని ఇంటికి పోతుంటే పొద్దున్నే ఏమైపోయింది?
ఈ దెబ్బ తగిలిందంటామే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంతసేపు అతడు కనుక దూషించి అవమానపరిచి అతడు కూడా గాయపరిచి నిందించినటువంటి వ్యక్తి ఈ చివరి సమయంలో యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఏం చెయ్యి, జ్ఞాపకం చేసుకో అనగానే క్షమించేసినాడండి. ఇది ఏందది? ఇది ప్రేమ. అది ప్రేమ, దేవుని ప్రేమ అది. కనుక ఆ ప్రేమ రుచించినటువంటి సౌలైనటువంటి పౌలుగా మార్చబడినటువంటి ఈ వ్యక్తి ఈ కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని నన్ను ఏం చేస్తుంది, బలవంతపరుస్తుంది. కనుక అందరి కొరకు ఆయన మరణించినాడు కనుక అందరూ రక్షించబడాలని జీవించేవారు ఇక మీదట, అంతేనా అమ్మా, అంతే ఉందా మీ బైబిల్లో? జీవించేవారు ఇక మీదట ఎవరి కొరకు గాక, తమ కొరకు గాక. అంటే ఇంతకాలం ఎవరి కొరకు బ్రతికావు? ఇది కూడా చెప్పలేకపోతే చదువురాని పిల్లగాళ్ళని ఏమంటారు స్కూల్లో? ఏమంటారా? శుద్ధ మొద్దు పాటలు కూడా పాడతారు. చదువురాని మొద్దు కథలు లేనిద్దని పాడతారు. కనుక ఇంతకాలము నీవు నీ కొరకు జీవించావేమో, బహుశా నీవు నీ కుటుంబం కొరకు జీవించావేమో, లేక నీవు నీ ఇష్టం కొరకు జీవించావేమో, నీ కోరికల కొరకు జీవించావేమో. కనుక నీ తలంపులు నెరవేర్చుకోవడానికి జీవించినావేమో. ఇక అయితే ఇప్పుడు అంటాడు పౌలు, ఇక చాలు. అంతేనా? అందులో అర్థం ఏంటిది? ఇక ఏంటిది? చాలు. ఏం చాలు? చదవండి ఆ మాట. ఏం చాలు? కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకేంటిదంట? చాలు. ఇక ఈ కృపతోనే బ్రతుకు. ఈ కృప లేనిదే. కృప గల దేవుని కొని ఆడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృప గల దేవుని కొని ఆడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కనుక ఏం చాలంట? ఇక చాలు. ఈ కృపతోనే బ్రతుకు. ఈ కృప ఎలా కాలం ఉంటుంది? ఉదయకాలం నుండి సూర్య అస్తమయం వరకు ఆయన ఏం చేయబడిన గాక, స్తుతించబడిన గాక. ఆయనకి నిత్య ఆరాధన జరుగుతుంది. నిత్య నైవేద్యం అంటారు చూడ. ఆ సమయంలో కొంతమంది నిత్య ఆరాధన. ఆయన నిత్యుడు, ఆయన నిత్యుడు, అనిత్యుడు కాదు, అనిత్యుడు కాదు. అందుకే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో, తీయొద్దు టైం అయిపోతుంది కదా, నీ సూర్యుడు ఏం చేయలేదు, అస్తమించలేదు. నీ చంద్రుడు ఏం చేయలేదు, క్షీణించలేదు. నీ దుఃఖ దినాలు ఏమైపోతా, సమాప్తమైపోతా. నీ సూర్యుడు అస్తమించలా. మరి ఈ సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అస్తమిస్తేనే ఇప్పుడు ఎంత అయింది టైం? 9 అయింది. 9:15 అయింది. సూర్యుడు అస్తమించినాడు, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు అస్తమిస్తాడు. కానీ ఈ నీతి సూర్యుడు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేయడు? అస్తమించని సూర్యుడు ఆయన. ఆయన ప్రేమ కూడా కొలత లేని ప్రేమని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. పొడవు, లోతు, ఎడల్పు, ఎత్తు ఎంతో తెలుసుకున్నట్టుకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. కనుక ఆ ప్రేమ బలవంతం చేస్తుంది. ఆ ప్రేమను రుచించినాడు కనుక అందుకంటాడు, ఇక జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈ శబ్దాంతరం ద్వారా వింటున్నావేమో, లేక ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నావేమో, నీ కొరకు ఎవరైనా చనిపోయారా? నీ కొరకు ఎవరైనా రక్తం కాచారా? నువ్వు నమ్మిన వాళ్ళు, నువ్వు దేవుడని నమ్మిన వాళ్ళు, లేక నీ ప్రాణ స్నేహితులని నమ్మిన వాళ్ళు, లేకపోతే నీ కుటుంబీకులు, లేక నీ గ్రామస్తులు, నీ యొక్క అధికారులు ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టారా అంటే ఎవ్వరు నీ కొరకు ఏం చేయలేదు, ప్రాణం పెట్టలేదు. రెండోది, ప్రాణము ఏం చేయరు, పెట్టరు. పెట్టలేదు, పెట్టరు. భార్య భర్త కొరకు ఏం చేయరు, ప్రాణము పెడతారా? ఒట్టిదే, పెట్టరు. ఒకవేళ భర్త పెడతాడు భార్య కొరకు, భార్య పెట్టదు, భర్త పెట్టడు, పిల్లలు కూడా పెట్టరు. పిల్లల కొరకు ప్రాణం కూడా పెట్టలేరు.
పెట్టాలంటే పెడతారు. ఏమని? ఆ పొలం తాకట్టు పెడతా, ఇల్లు తాకట్టు పెడతా, 100కి 10 రూపాయలు వడ్డీ అయినా తీసుకొచ్చి ఏం చేస్తా, బతికించుకుంటా అంటాడు. కానీ కాదు ఒక కిడ్నీ 2 కిడ్నీలు పాడైపోయినాయి, నీ ఎత్తవా అంటే ఏం చేయరు, ఇయ్యలేరు. గుండె పాడైపోయింది, నీ భార్యది, నీ గుండె కావాలంటే ఎత్తారా? ఇయ్యరు. చూడండి, నీ కొరకు ఎవరు చనిపోరు. కానీ నువ్వు శత్రువుగా ఉన్నప్పుడు, నువ్వు భక్తిహీనుడిగా ఉన్నప్పుడు, నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు, నువ్వు దూరస్తుడిగా ఉన్నప్పుడు, ఆయనకి వ్యతిరేకుడిగా ఉన్నప్పుడు, అసలు ఆయన ఎరగనప్పుడు, ఆయన దేవుడే కాదన్నప్పటికీ నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు నమ్మకపో, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. అట్టుంటే ఈ మైకుల ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దినం 4-5 మైకులు మన ఊళ్ళో మోగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఏదో విధానాలు నీకు వాక్యం వినిపిస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు? ఏంది గోల అనుకుంటున్నావు? గోల కాదు, బాధ మాకు. అదే పౌలు అన్నాడుగా, ఏమని? క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. అదే అండి, ఆ ప్రేమను బట్టే ఈ చలిలో కూర్చున్నాం, ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాం, ఈ అవమానాన్ని అనుభవిస్తున్నాం, ఈ వ్యతిరేకతను అనుభవిస్తున్నాం. కనుక అనేక శ్రమలు అనుభవించుకుంటే స్వార్థ చెప్తున్నా. ఎందుకు అంటే నువ్వు మా దేశస్థుడు, మా గ్రామస్తుడి కనుక నువ్వు తెలుసుకోవాలి సత్యం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని ఏం చేసినాము? నమ్ముతున్నాం. అందుకే పౌలు అన్నాడు, ఇక చాలు. ఏం చాలు? పౌలుతో దేవుడు అన్నాడు, ఏం చాలు? అమ్మ మీరు ఇక్కడే ఉండండి, అమ్మ ఇక్కడే ఉండండి, అటు ఇటు చూడబాకండి, మనసు అటు ఇటు బాగా. ఎందుకంటే మనసు ఎలాంటిదంట? అడి ఆశలు కలిగిందంట, అడి ఆశలు కలిగిందంట. కనుక మనసు ఇక్కడే ఉంచండి. కనుక పౌలుతో యేసు దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు పౌలా. ఎందుకంటే మధ్యలో మీరు గాన ఇబ్బంది పెడితే నేను వాక్యం ఏం చేయలేను, చెప్పలేను. ఇబ్బంది పెట్టడం అంటే ఏంటిది? నువ్వు ఆపు అంటాం కాదు, లేకపోతే ఇంకేదో మాట్లాడటం కాదు. కానీ మీరు ఆలకిస్తున్నారా, ఆలకించట్లేదా? మీరు ఆలకించనప్పుడు చెప్పిన ప్రయోజనం ఏమీ లేదు కదా. ఆలకించనప్పుడు చెప్తే చెవిటేను ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది. ఎందుకంటే మక్కపేటలో దిగిన గోపిరెడ్డిపాలెం నడిచిపోతున్నా, ఇట్లే ఉంది, ఆ బిడ్డ ఉన్నట్టే ఉంది, యవనస్తురాలు. నన్ను చూసి భయపడతా నడిచిపోతుంది. అప్పుడు నడిచిపో రోడ్డు ఇప్పుడు ఉన్నట్లేదు, రోడ్డు చెట్లు ఉన్నాయి. సరే ఆమె దూరంగా పాపం స్పీడ్గా నడుస్తుంది. ఎందుకులే, ఇక నేను స్పీడ్గా నడితే ఇంక గా అన్నదంటే కథమే. ఎందుకులే నీ ఊరి దగ్గరికి వెళ్ళినాక నేను స్పీడ్ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏ ఊరమ్మా అన్నా. ఏం పేరమ్మా అన్నా. మత్తగారు రా అంటుందమ్మా. అర్థం కాలేదు. కానీ నీ పేరేం పేరమ్మా అన్నా. నీ పేరేం పేరు అంటే గోపిరెడ్డిపాలెమా అంటుంది. ఓహో, ఈ అమ్మాయికి ఏముంది? ఏ చెవుడు? పండ చెవుడు ఉందని. నీ పేరేందని ఎట్టన్నా. నా పేరా? అప్పుడు చెప్పింది పేరు. అంటే చూడండి, కొంతమందికి వినప్పుడు నీ చెప్పిన ప్రయోజనం ఏమీ లేదు. కనుక ఏమంటాడు పౌలుతో దేవుడు, నా కృప నీకు చాలు. పౌలు ఏమన్నాడు కొరింథీ సంఘానికి? జీవించు వారికి మీదట తమ కొరకు కాక. కనుక ఇంతకాలం నువ్వు ఎట్టయినా బ్రతికావు, ఏ రీతికైనా బ్రతికావు. అయితే ఇప్పుడైనా పోలీస్ స్టాప్ ఇక ఆఫ్ చేయి నీ పరుగు, నీ పాప పరుగు, నీ ఇష్టమైన పరుగు, నీ సొంత మార్గమైన పరుగు, నీ కోరికలనే పరుగు ఆఫ్ చేసి ఇక ప్రభు మార్గంలో నడు. ఇక చాలు. ఇంకేం చాలు చెప్పండి అమ్మ, చదవండి ఆ మాట. ఇంకేం చాలు? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చదవాలా? మీరు నివసించిన కాలము ఏంటంట? ఇక చాలు. ఇక అక్కడ ఉన్నది, అక్కడ కూర్చున్నది, ఆ చెట్టు కాడ కూర్చున్నది, ఎక్కడ ఆ సెంటర్లో కూర్చున్నది, లేకపోతే ఇంకెక్కడ కూర్చున్నది, ఇక చాలు. దాన్ని విడిచిపెట్టు. ఏం చెయ్యి? సాగిపోండి. ఆగిపోబాక్రి. ఎక్కడ సాగాల? ప్రభువులో సాగాల, ప్రభువులో సాగాల. కనుక సాగగలుగుతూ వస్తే ఆ గమ్యానికి నువ్వేం చేయగలుగుతావు? చేరగలుగుతావు. మనం బస్సు ఎక్కి ఏమంటాం? బస్సు ఎక్కి ఏమంటాం? మా ఊరు వచ్చింది. నిజంగానేనా?
నిజంగా మా ఊరు వచ్చిందంటమా, మన ఊరు బస్సు వచ్చిందంటమా, ఏమనరా? అది కూడా అర్థం కావట్లేదు మీరు. మా ఊరు వచ్చింది, మీ ఊరు ఏడొచ్చింది? మీ ఊరికే నువ్వు వచ్చినావు. బస్సు మీ ఊరు వచ్చింది, అంతే కదా. బస్సు ఖమ్మం నుంచి ఎక్కడికి వచ్చింది? బోనకల్కి వచ్చింది. కానీ మా ఊరు వచ్చింది కాదు, బస్సు వచ్చింది మన ఊరు. కనుక అందుకే ఏమన్నాడంటే, ఇక్కడ జీవించింది చాలు, ఈ అవిశ్వాసంలో జీవించింది చాలు, ఈ యొక్క లోకంలో పాపంలో జీవించింది చాలు, ఇక సాగిపోండి. అందుకే సాగిపోవుడంచు సెలవిచ్చేను, ఆగిపోవుట ఎలా సోదారుడా, సాగారము చూడు పాయాలయే, సాగారము చూడు పాయాల. ఏం చేయమన్నాడు? ఆగిపోబాకు, సాగిపో. కనుక ఇంకేం చాలు? ఇక్కడ నివసించింది చాలు, నా కృప చాలు. కనుక లోకములో బ్రతికిన బ్రతుకు కూడా ఏంటిదంట? చాలు. ఇంకేం చాలు? చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. గట్టిగా చదవమ్మా, అందుకే తినమంటున్నా. మనము పోకిరి శాస్త్రులను, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు ఏం చాలిక గతించిన కాలమే ఏంటిదంట? చాలు. అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చావు. పోకిరి శాస్త్రాలు, త్రాగుబోతుల ఇందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చింది. ఇంకేంటిదంట? ఇక చాలు. అందుకే పౌలు అంటాడు, జీవించే వారికి మీదట తమ కొరకు కాక ప్రభు కొరకు బ్రతకండి. పౌలుతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆయన కష్టంలో ప్రార్థించినాడు, ప్రభా ఈ రోగాన్ని నేనేం చేయలేను, భరించలేనయ్యా, ఈ రోగం నుండి నన్ను విడిపించని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, రోగం నుండి విడిపించడం కాదు కానీ పౌలా, నా కృప నీకు చాలు. అందుకే తిమోతేయ అనేవాడు, చాలిన కృప, సమృద్ధి అయిన కృప, హెచ్చైన కృప. ప్రభు ఈ కృప ఉంటే చాలయ్యా. ఎన్ని చూసావు అమ్మా? ఎన్ని చూసావు? అనుకుంటే నీకేం లేరా, వినకుండా బోరా అన్నట. ఎన్ని? ఈ జీవించే వారికి మీదట తమ కొరకు కాక, అంటే ఇక చాలు అని. రెండోది, ఆయన కృప చాలు. మూడోది, ఇక్కడ నివసించిన కాలమిక చాలు. ఈ పర్వతం దగ్గర ఇదే మంచిది అనుకుంటున్నావు, ఇదే మంచిది అనుకున్నావు, అక్కడ మంచి లేదు కానీ, అక్కడ ఆశీర్వాదం లేదు కానీ, అక్కడ ఆదరణ లేదు కానీ, అదే అంటి పెట్టుకొని మా కులమండి, మా బంధువులండి, మా స్నేహితులండి, మామూలు ఎలా పోగొట్టుకోవటం అండి. కనుక చచ్చిపోతావు. అక్కడుంటే ఏం చేస్తావు? చచ్చిపోతావు. ఎట్లా అంటే, సముద్రంలో వాడ ప్రయాణం చేస్తూ ఉంది, వాడకు నొప్పి అంటుకుందంట. నొప్పి అంటుకుంటే అపాయం వచ్చినప్పుడు అలా చిన్న దోణి లాంటివి ఉంటాయంట. ఆ వాడ కెప్టెను అన్ని గదులు తిరుగుతా, రే నాయన వాడ కాలిపోతుంది, మునిగిపోతారు, ఇక చచ్చిపోతారు, ఇక మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చిన్న దోణిలో వేసుకొని ఏం చేయండి, కనుక సముద్రంలో దూకండి, అది గాలికి ఏటోకి వెళ్ళిపోద్ది, ఆ పైన ఎవరో చూస్తారు, ఇంటిమేషన్ ఇస్తారు, మిమ్మల్ని కాపాడుతారు అని అందరికీ చెప్తుంటే అందరు దూకుతున్నారంట. అట్లా వెళ్తుంటే ఒక ధనం ఉన్నటువంటి గదిలోకి వెళ్ళాడంట. అందులో ఒకడు ఉన్నాడంట, అరే నాయన ఈ ధనం కూడా నీ అంట రాదు, ఈ యొక్క బంగారం, ఈ వజ్రాలు, వైడూర్యాలు నీ అంట రావు, కనుక నువ్వు తొందరగా ఆ దోణి వేసుకొని అల్లబడి దూకి తప్పించుకోరా అంటే, వాడు అంటాడంట, బతికినంత కాలం ఎంత డబ్బు చూడలా, ఎలాంటి వజ్రాలు చూడలే, ఎంత బంగారం చూడలే, సచ్చేటప్పుడన్నా తల మీద పోసుకొని ఏం చేస్తా, సత్తనని ఆ రాశి మీద కూర్చొని పోసుకుంటున్నాడు. పనేమటి వస్తుందా? నేను ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళా, ముక్కు పుల్ల కోసం 2 కూతుర్లు కొట్లాడారు. ఎంత ఉంటుంది ముక్కు పుల్ల? ముక్కు బేసర ఎంత ఉంటుంది? గొలుసు కొరకు కాదు, నాకు ఎక్కడ ఈ తాడు నాకు, ఈ చీర నాకు, ఈ తపాలు నాకని. కనుక 2 బిడ్డలు
చీరలు పంచుకున్నారండి జనమాడుంటే. నీ అంట ఏం చేయనీరు, రానీరు. కళ్ళారా చూస్తూ వచ్చా. కనుక ఏది నీ అంట రాదు. ఈ వజ్రాలు పోసుకున్నాను చేపట్లో, ఈ బంగారం మీద వేసుకున్నాను చేపట్లో, ఈ యొక్క డబ్బు మీద వేసుకుని చల్లుకున్నాను చేపట్లో, అట్లే కాలిపోయి సచ్చాడు తప్ప ఏమి తీసుకొని పోలే. అందుకే ఇక్కడ నివసించింది చాలు, ఈ స్నేహం చాలు, ఈ బంధుత్వం చాలు, ఈ ఆచారాలు చాలు, ఈ త్రాగుడు చాలు, ఈ యొక్క పోకిరి శాస్త్రాలు చాలు. వాటిని విడిచిపెట్టురా, ఇక చాలు, ఇక చాలు. ఎంతకాలం ఉంటే అట్టే ఉంటే నరకం ఉంది, భయంకరమైనటువంటి తీర్పు నరకం ఉంది. కనుక ఇంతే అనుకుంటున్నావేమో బహుశా. రా ప్రభు దగ్గరికి రా. ఇంకేమన్నాడు తెలుసా? చదవండి ఆ మాట. మార్కు సువార్త 14వ అధ్యాయం 41వ వచనం. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాను నేను. చదవండి. ఆయన 3వసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట ఏం చేయండి, తీర్చుకొనుడి, ఇక చాలే, ఇక లేచి ఏం చేయండి. ఏమంటున్నాడు? ఇక నిద్రపోయింది చాలు, ఇక లేండి. ఈ లోకాధికారి వస్తున్నాడు, వానికి సంబంధించింది నాలో ఏది లేదు. ఇక చాలు. ఎంతకాలం ఉంటావు జీవితంలో? ఈ లోకమనే నిద్రలో, ఈ పాపమనే నిద్రలో, ఈ లోక పరిస్థితుల్లో. కనుక ఎంతకాలం ఉంటావు ప్రభుకి వ్యతిరేకంగా? ఇక చాలు. 3వసారి వచ్చి మీరు నిద్రపోయినది ఏంటిదంట? ఏమన్నాడమ్మా? ఇక చాలు, ఆ గడియ వచ్చింది, ఇక నిద్రపోండిగా, ఇక చాలు. ఎంతకాలం? 2 సార్లు లేపినాడండి. కొద్దిసేపు అన్నా నాతో పాటు ఏం చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా? దేనికి? శోధనలు ఏం చేయకుండా, ప్రవేశించకుండా. ఈ లోకం కొరకే, లోక పరిస్థితుల కొరకేనా జీవించేది? ఈ లోక అవసరం కొరకేనా జీవించేది? ఈ లోక పోకడు కొరకేనా జీవించేది? అందుకే జీవించు వారికి మీదట ఎవరి కొరకు? తమ కొరకు కాక ప్రభు కొరకు బ్రతకటానికి సిద్ధపడండి. ఎన్ని చూసామా? లెక్కెత్తున్నారా? 1, జీవించు వారికి మీదట తమ కొరకు కాక. 2, నా కృప నీకు చాలు. 3, ఇక్కడ నివసించిన కాలమిక చాలు. 4, అమ్మా ఇక గతించిన కాలమిక చాలు. ఎంత సమయం వ్యర్థమైపోయింది, నీ బలం వ్యర్థమైపోయింది, నీ జీవితం అంతా వ్యర్థం చేసుకున్నావు. అంతా అయిపోయిన తర్వాత వస్తావా? ఒక ఆయన అంటాడు, అన్నా దేవుడు మంచి వాగ్దానం ఇచ్చినాడు, సేవ వాగ్దానం ఇచ్చినాడు, రారాదంటే రిటైర్డ్ అయినా కొత్తనన్నా అన్నాడు. రిటైర్డ్ అవ్వటం అంటే ఏంటిది? గవర్నమెంట్ వాళ్ళకి నువ్వేం చేయవు, పనికిరావు. అంతేగా దయమని, గవర్నమెంట్ వాళ్ళకి నువ్వు పనికిరావు, డ్రైవింగ్కి పనికిరావు, రాతకి పనికిరావు, ఇంకా దేనికి ఏం చేయవు, నువ్వు పనికిరావు, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి పో. అప్పుడు వస్తాడంట. ఎవరికి కావాలి నువ్వు? అది ఎట్లాంటిదంటే చెరుకు రాసని తీస్తారు చూడు, గడెలు ఇట్ట పెట్టి ఇటు తీస్తారు. ఇప్పుడంటే ఈ మిషన్ వచ్చినాయి, అంత ముందు పట్ట కాదు. ఏం చేయటం? తిప్పటం. ఆ గడ పెట్టి తిప్పి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మడతేసి ఇంకా 4వసారి ఇక మడతేస్తే ఏం చేయదు, ఇక రాదు, అక్కడ రాలిపోతుంది. అప్పుడు పడేస్తాడు. అంటే నీ సమయం అంతా అయిపోయాక, నీ బలమంతా అయిపోయాక, నీ ధనమంతా అయిపోయాక, నీ శక్తి అంతా అయిపోయాక, కనుక నువ్వు ఇంట్లోనికి పనికిరావు, బయటోనికి పనికిరావు, గవర్నమెంట్కి పనికిరావు, అసలు నీకు నీవే బరువు. అయితే అప్పుడు వచ్చి దేవుని సేవ ఏం చేస్తావు? అప్పుడు వచ్చి ఏం పాడతావు? అప్పుడు వచ్చి ఏం పరిగెత్తుతావు? నేను తిమోతి అంకుల్తో అన్నా, అంకుల్ మా నాన్నతో కూడా చెప్పా, నాన్న బలం ఉన్నప్పుడే నడవగలుగుతాం, ఎంత దూరమైనా నడవగలుగుతాం. బలం తగ్గినాక ఏం చేయలేం, నడవలేం. కాబట్టి నడిచే స్థలానికి నేను వెళ్ళాలని నాకు బలమైనటువంటి కోరిక ఉండే. అప్పుడు కాకరవాయిలే. ఇవాళ వెళ్ళానండి కాకరవాయి, బిక్కుమళ్ళి వెళ్ళా. బిక్కుమళ్ళి అంటే ఇప్పుడంటే హైవే పడింది అటు, అప్పుడు దిక్కులేని మళ్ళీ 7 కిలోమీటర్లు నేను నా భార్య నడిచిపోయాం. 30 కిలోమీటర్ల సైకిల్ మీద పోతూ వచ్చాం. కనుక ఆ ఏరియాలో ఆ మాట ఇప్పుడు చెప్తూ వస్తే ఒక ఆదరణ కూడికలో కనుక ఏడ్చారు వాళ్ళు. ఈ దినాల్లో నడిచే పరిస్థితి కూడా, ఇక్కడి నుంచి ఇక్కడ బండి కావాలా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎవరైనా ఆ ఆటో వచ్చిందా కాగాల. ఆ దినాలు లేదండి. నేను అదే చెప్పా. కనుక నా తీర్మానం అదే. కనుక నడవగలిగిన కాలంలో నడిచి సేవ చేయాలా, నడవలేని సమయంలో దేవుడు ఒక సరైన స్థలానికి ఏం చేస్తాడు, తీసుకెళ్తాడు. ఇక చాలయ్యా, నువ్వు కష్టపడింది చాలు,
నువ్వు నడిచింది చాలు, నీ బలం తగ్గిపోయింది, ఇగో ఇక్కడ ఉండు అంటాడు, ఇక్కడ ఉండు. అందుకే యేసు ప్రభు కూడా అన్నాడు తన శిష్యులతో, ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నాడు ఒకసారి. ఇక మీరు ఎంతో కష్టపడ్డారు, అలసట తీర్చుకోండి. చూడండి ఆయనకి ఏముంది, ఆయన బిడ్డల మీద ఏముంది, ప్రేమ ఉందండి. ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి నీతో చెప్పే మాట అది, ఇక చాలయ్యా, ఆ పోకిరి శాస్త్రాలు చాలు, ఆ విగ్రహారాధన చాలు, తర్వాత ఆ త్రాగుడు చాలు, ఆ యొక్క లోక సంబంధమైన కార్యాలు ఇక చాలు, ఆ స్థలంలో నివసించింది చాలు, ఇక నిద్రపోయింది చాలు, ఇక తిరిగింది చాలు. చివరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను. చదవండి ఆ మాట. మొదటి అధ్యాయం ద్వితీయోపదేశకాండం 41-42 వచనాలు. యుద్ధానికి పోవద్దు, నేను మీ మధ్య ఏం చేయను, ఉండను గనుక ఎల్లప్పుడూ మీరు వెళ్ళినను మీ శత్రువులు ఎదుటి మీరు హతం చేయబడతారు. చాలండి, పోబాకండి, ఇక ఆ మార్గంలో పోబాకండి, ఆ యుద్ధానికి ఆ తగాదలకి ఏం చేయబాకండి, పోబాకండి, నెమ్మది కలిగి బ్రతకండి, కనుక ప్రభు కొరకు జీవించండి అంటే వినరైతిరి, పోతిరి, నష్టపోతిరి. పోయారు, ఏం చేయబడ్డారు, కింద వచ్చినాలు మీరు ఇంటికి వెనక చదవండి, నష్టపడి వెనక్కి వచ్చారు. అప్పుడు మోషే అన్నాడు, నేను చెప్పే కదా ఏమని, పోవద్దని చెప్పా. కనుక జాగ్రత్తగా ఆయన మాట విను. ఇంతకాలం నీ జీవితంలో నడిచావేమో, వెళ్ళావేమో, జీవించావేమో, ఇప్పటికే బలం, సమయం, ధనం అర్థమైపోయింది. నీవెవరికి ప్రయోజనకరం లేవు, నీ కుటుంబానికి, సమాజానికి ప్రయోజనకరం లేవు. అయితే ఇప్పుడైనా ప్రభువుకి నువ్వు హృదయంలో చోటిస్తే, ఈ చిన్న వయసులో, ఈ యవ్వన కాలంలో, ఈ మధ్య వయసులో, శేష జీవితంలో ఇప్పటికైనా ప్రభువుకు నీ హృదయంలో చోటిస్తే, కొంతైనా నీ కుటుంబానికి నువ్వు మేలు చేయగలుగుతావు, కొందరికైనా రక్షణ మార్గాన్ని చూపించగలుగుతావు. నీ ప్రవర్తన, నీ నడవడిని బట్టి ఇతరులు ప్రభు దగ్గరికి ఏం చేయగలుగుతారు, రాగలుగుతారు. అందుకే పౌలు అన్నాడు, ఇక జీవించే వారికి మీదట తమ కొరకు, ఆ రీతిగా ప్రభు కొరకు జీవించే కుటుంబం. అందుకే యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే ఏం చేస్తాము, సేవించు. నేను చాలా చెప్పాలనుకున్నా కానీ, చాలా చెప్పాలనుకున్నా కానీ టైంకి ముందు రాలేదు మీరు, టైం అయినాక కూడా రాలేదు, టైం దాటిపోయినాక వస్తే నేను ఎలా చెప్పాలి, కాబట్టి కష్టం. ఇప్పుడు చెప్పినా, నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి పోతే ఇద్దరు పిల్లలు లేపి అన్నం పెట్టింది. ఇద్దరు పిల్లలు లేపి అన్నం పెట్టి వాడు ప్లేట్లో పెట్టి వాడికి ఇస్తే, వాళ్ళిద్దరు ముందు పెడితే వాళ్ళిద్దరు చెయ్యి అక్కడ పెడుతున్నారు తెలుసా, ప్లేటు బయట కలుపుతున్నారు, వాళ్ళు తడువులు ఆడుతున్నారు. అంటే ఎక్కడున్నారు వాళ్ళు, నిద్రలో ఉన్నారు. అప్పుడు తల్లి గట్టి గద్దించి దెబ్బ కొడితే మెలకు వచ్చి అప్పుడు ప్లేట్లో చేయబెట్టి ఏం చేస్తున్నారు, అన్నం తింటున్నారు. కనుక ఎలాంటిదంటే సురుకు, హెబ్రీ స్త్రీలు అంటేనే ఎలాంటి వారంట, సురుకైన వారు. సురుకైన వారంటే ఎన్ని గంటలు లేస్తారు తెలుసా, ఖచ్చితంగా 7:30కి లేస్తారు, 7 గంటలు లేస్తారు, అంతేనా? సురుకైన వారంటే ఎప్పుడు లేస్తారక్క, ఎప్పుడు లేస్తారు? నువ్వు ఎన్ని గంటలు లేస్తాను? స్త్రీలైనా పురుషులైనా హెబ్రీలు అంటే ఎలాంటి వారు, సురికైన వారు. ఈ దినము భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. చుట్టూ ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క దేశాలు ఉన్నాయి, యుద్ధంలో ఉన్నాయి. కానీ చిన్న దేశం పైన విజయం సాధించలేకపోతున్నారంటే ఒక ఆయన అన్నాడు, వాళ్ళు ఎంతో షార్ప్గా, సురుగ్గా ఉంటారు వాళ్ళు అన్నిట్లో. కనుక శత్రువు ఎట్నుంచి వస్తాడు, ఏ విధానంలో వస్తాడు, కనుక ఎలా ప్రయత్నం చేస్తాడు, వాళ్ళ యొక్క ప్రణాళికలు ఏంటి ముందే కనుక్కొని వాళ్ళు ఢీకొంటారంట, ఎదిరిస్తారంట ముందే. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, సోమరులు కాదండి, సోమరులు కాదు, నిద్రపోతులు కాదు, తిండిపోతులు కాదండి, వాళ్ళు అశ్రద్ధగా ఉండేవాళ్ళు కాదు. ఎలాంటి వారు, సురుకైనటువంటి వారు, మంచి జ్ఞానవంతులు వాళ్ళు.
దేవుని పిల్లలుగా అలాంటి సురుకైతనం కలిగి దేవుని కార్యాల్లో సాగగలుగుతొస్తే నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటాం. నీవు నేను ఆశీర్వాదకరంగా ఉండటం కొరకే దేవుడు మనల్ని రక్షించినాడు. ఒక్క వచనం చదవండి, ప్రార్థన చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులమవుటకు మనం ఏం చేయబడ్డాము? పిలువబడ్డాం. చాలమ్మా. దేనికి పిలిచాడు? దేనికి రక్షించాడు? ఆశీర్వాదం. మరి నీ ద్వారా ఎవరైనా ఆశీర్వదించబడ్డారా? ఎవరైనా వస్తున్నారా? ఎవరైనా వెలిగించబడ్డారా? ఈ అక్కను బట్టి, ఈ అన్నను బట్టి, ఈ తమ్ముడిని బట్టి, ఈ సహోదరిని బట్టి కనుక మేము ప్రభువు దగ్గరకు వచ్చామండి అని ఒక్కరు సాక్ష్యం ఇస్తే చాలు. ఇవాళ ఒకళ్ళు 2 సాక్ష్యం ఇచ్చినారు, అక్కడ 3 సాక్ష్యం ఇచ్చినారు. చాలామంది ఆమెకు విద్య లేదండి, మేము సువార్త చేస్తున్నాం 96, 97లో మూలమరి తండ, డాబా తండ, ఆ తండాల ఆ ఏరియాలో సువార్త చేస్తుంటే ఇవాళ ఆదరణ కూడా కలిగి ఉన్నటువంటి ఆ సహోదరుని గురించి చెప్తున్నా. నేను చెప్పా, మేము సువార్త చేస్తున్నాం, కరపత్రికలు ఇస్తున్నాం. కనుక ఆమె కూడా ఒకళ్ళకి ఇచ్చింది, కరపత్రికలు ఇచ్చింది. ఇస్తూ ఉంటే నేను అందరూ వెళ్ళిపోయినాక ఆమెను ఆపి, ఆమె పేరు సంతోషమా, సంతోషక్క ఏమని చెప్పినావు అక్క అన్నా. నేను అక్షరం ఒక రాదు ఆమెకి. ఏం చెప్పినా, అయ్యా ఇందులో యేసయ్యను గురించిన మాటలు ఉన్నాయి, నాకు చదువు రాదు, ఒకవేళ నీకు కూడా చదువు రాకపోతే నీ మనవడితోనో మనవరాలతోనో చదివించుకుంటే ఆ మాటలు నిన్ను బ్రతికిస్తాయి, నిన్ను బాగు చేస్తాయి. ఆ దేవుణ్ణి అంగీకరిస్తే నీ కుటుంబం దీవించబడుతుంది. కనుక నేను కూడా పద్మశైలిలో లేవు, కనుక అక్కడ అంతా ఉన్నది పద్మశైలిలే. కనుక మేము కూడా పచ్చి విగ్రహారాధన చేస్తూ వచ్చాం, ప్రభువుని ఎరగని స్థితిలో ఉన్నాం. దేవుడు నన్ను రక్షించినాడు, నా ప్రార్థన విన్నాడు, నా కొడుకుని, నా కోడల్ని, నా మనవళ్ళని, కనుక ముగ్గురిని, అందరినీ దేవుడు రక్షించినాడు. మాకు గొప్ప సంతోషం ఉంది. ఇల్లు సరిగా లేకపోయినా, ఏమి లేకపోయినా, కనుక ఇది మన అంటే ఏది రాదు, పరలోకం ఉంది. అందుకే మేము తెలుసుకున్నాం, మీరు కూడా నమ్మండి అని ఈ 2 మాటలు చెప్పినానండి. ఏం చెప్పాలా? ఎందుకంటే నాకేం రాదు, చదువు రాదు. చదువు రాకపోతే క్లుప్తమైన మాటలు, సిలువ మాటలు చెప్పింది. ఆమె కుటుంబాన్ని దక్కించుకుంది. ఆమె అన్నది ఒకరోజు నాతోటి, అయ్యా 7 కిలోమీటర్లు వారం నడవలేకపోతున్నాం, మా ఊళ్ళోనే మందిరం కట్టబడేటట్టు ప్రార్థన చేయండి అయ్యా. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, నా కోరిక అది ఒక్కటేనయ్యా, ఇంకేం అవసరంలా. నా కొడుకు, కోడలు, నా మనవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు రక్షించబడ్డారు, కనుక అది ఒక్కటి చాలు అని ఆ మధ్యకాలంలో, అప్పుడు నేను వెళ్ళిన కాలంలో వాళ్ళ మనవాళ్ళకి ఎవరికి మ్యారేజ్ కాలేదులేండి, చిన్నపిల్లలు అనేది అప్పుడు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో నేను వెళ్ళా, 4-5 సంవత్సరాల క్రితం నేను ఒకసారి ఒక సంవత్సరం క్రితం సహోదరు మహిమలో చేర్చబడితే వెళ్ళా. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళా, వృద్ధాప్యం వచ్చింది. వెళ్ళి మాట్లాడితే, సంతోషం ఎట్టున్నావు అంటే, ఏం లేదయ్యా, నా కొడుకు, కోడలు కూడా రక్షించబడ్డారు కదా, నీకు తెలుసుగా, నీతో పాటు వచ్చారు సువార్తలో. రెండవది ఏంటిదంటే, నా మనవాళ్ళు మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు కూడా రక్షించబడ్డారు, వాళ్ళ భార్యలు రక్షించబడ్డారు. ఇక అది నాకు చాలా సంతోషం. ఇంకోటి ఏంటి అంటే, నేను అనుకున్నట్టుగా మా ఊళ్ళోనే మందిరం కట్టబడింది, ఇంకా నాకు ఇంకేం ఆశ లేదు. ప్రభు ఇప్పుడు పిలిచిన ఏం చేస్తాను, నా పేరే సంతోషం, సంతోషంగా ఏం చేస్తాను, పరలోకం వెళ్తానయ్యా, నాకు ఇంకే ఆశలు లేవు అని. అవును, ఆమె చనిపోయే 3 దినాల ముందు తన కొడుకు అడిగినాడంట, మా ఎట్టుందంటే, నేను ప్రార్థన చేస్తున్నారా, ఈ పడకలో ఇంకెంతకాలం ఎందుకు ప్రభువా, నా కొడుకు కోడలు కష్టపడుతున్నారు, కనుక నన్ను తీసుకో, నీ రాజ్యంలో ఉంటాయని ప్రార్థన చేసింది. నా చేతిలోనే నా తల్లి మహిమలో చేర్చబడిందని వాళ్ళ సాక్ష్యం ఇచ్చినాడు. ఎంతకాలం బ్రతికామనేది కాదు, నీ కుటుంబ రక్షణ కొరకు నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ చుట్టుపక్కల వారు, నీ గ్రామస్తులు వాళ్ళ యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయి. దేవుడు ఆ రీతిగా అటు కుటుంబంగా ఈ కుటుంబాన్ని, ఇక్కడ చేరుకునే వారిని, ఈ శబ్దాంతరం ద్వారా ఆలకించినటువంటి వారిని దేవుడు ఆశీర్వదించిన. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చారు, మీకు వందనాలు ప్రభువా. పాటల్లో తోడ్పడుతూ వచ్చినారు, వాక్య ధ్యానములు కూడా మీరు ఎంతో కృప చూపిస్తూ వచ్చినారు. జీవించే వారికి మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు మరీ నిశ్చయించుకుంటామని తండ్రి అపోస్తలుడైన పౌలు చెబుతూ వచ్చినాడు.
నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే అని తను చెప్పగలుగుతూ వచ్చిన. ఒకప్పుడు తను మీకెంతో వ్యతిరేకంగా, తండ్రి నీ బిడ్డలకు వ్యతిరేకంగా, మీ దాసులకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా జీవించిన దుర్మార్గమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తనే చెప్పినాడు, పూర్వం నేను దూషకుడును, హింసకుడును, హానికరుడైనటువంటి నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచినాడని ఆ పౌలు తను చెప్పగలుగుతూ వచ్చినాడు. అదే ఈ దినము మాతో మాట్లాడుతూ వచ్చావు. ఇక చాలు నాయనా, నా కృప నీకు చాలు అంటున్నావు తండ్రి. లోక ఆచారాల్లో, లోక స్నేహములో, లోక పాపములో జీవించింది చాలు అంటున్నావు ప్రియ తండ్రి. ఇంకా అక్కడ నివసించిన కాలము చాలు అంటున్నావు, అక్కడ తిరిగిన కాలము చాలు అంటున్నావు, నిద్రపోయిన కాలము చాలు అంటున్నావు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉంది అని మీ యొక్క లేఖనం ఉంది. ఆ రీతిగా అనేకులు మేల్కొల్పబడి అనేకులు మేల్కొల్పేవారు ఉండటకు సహాయం. ఆ రీతిగా ఇక్కడ వెలుపల మోకరించిన, ఆలకించిన నీ ప్రజలు సత్యాన్ని తెలుసుకున్నట్టుకు సహాయం తండ్రి. ప్రతి మానవుని కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఏ పాపం ఎరగని మీరు, పాపము లేని మీరు, జన్మలో, జీవితంలో, మరణములో, పునరుత్థానములో పాపము లేని మీరు, పాపులైన మమ్ములు ప్రేమించి చేసిన ఆ శిలువ బలియాగము ద్వారా, ఆ కలువలో కాచిన రక్తం ద్వారా చీకట్లో జీవిస్తున్న నన్ను కూడా, లోకములో జీవిస్తున్న నన్ను కూడా రక్షించినావు. ఇక్కడున్న వారిని రక్షించినారు, ఇంకా అనేకులు రక్షించినారు, ఇంకా అనేకులు రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభువా. ఎందరైతే మీ దగ్గరికి వస్తారో వారందరినీ క్షమించే దేవుడు. ఆ కలువరి సెలవులో చివరి సమయంలో ఆ దొంగ ప్రాధేయపడినప్పుడు అతను కూడా క్షమించి పరదేశికి తీసుకుని వెళ్ళినటువంటి దేవుడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంకెవరు రక్షించబడకుండా ఉన్నారో వారితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. దర్శించండి, వారిని కూడా వెలిగించండి, వారి కుటుంబాలను కూడా దీవించండి, వారి జీవితం అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా చేయండి. మీ కల్వరి యొక్క రక్తము ప్రోక్షణ ద్వారా వారిని నూతనపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని కోరుతూ ఈ కుటుంబాన్ని కూడా కనికరించు. మాణిక కొరకు ప్రార్థిస్తున్నాం. తన కుమార్తె, అల్లుడు, బిడ్డలు వారిపై కూడా మీ దృష్టి ఉంచమని కోరుతూ ఇక్కడ వెలుపల మోకరించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధల చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జస్ట్ ఒక 5 నిమిషాలు అట్లా కూర్చోండి. ఒక పళ్ళు పెడతాం, ఈ లోపల బిస్కెట్స్ ఇచ్చేయండి. ప్రేమ కలిగిన మా ప్రియ